డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గం. రామచంద్రపురం ఆటోస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న వంతెన దగ్గర పెద్ద గుంత పడింది. దాదాపు సంవత్సరం కాలం నుండి చిన్న గుంత నుండి నేటికి పెద్ద గుంతగా ఏర్పడింది. ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు ప్రయాణం చేస్తారు. కాని నేటి వరకు ఆ గుంత ఎంత ప్రమాదకరమో అని తెలిసి కూడా ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. కనీసం ఆర్&బి అధికారులు కూడా స్పందించలేదు. ఆ గుంత వలన చాలా ప్రమాదకరం. చీకటి పడితే ఆ గుంత కనపడకపోవడం వలన ఆ గుంతలో పడితే కాలు, చేతులు విరగడమే కాకుండా ప్రాణాలు పోయే అవకాశం ఉన్నందున తక్షణం నియోజకవర్గం ఎంబీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు స్పందించి సిమెంట్, కంకర, ఇసుక కలిపిన మెటీరియల్ వేసి ఆ గుంతను తానే స్వయంగా పూడ్చిపెట్టాడు. దారిలో రోడ్డు మీద వెళ్లే వాహనదారులు ఆయనను అభినందించారు. గతంలో ద్రాక్షారామ నుండి రామచంద్రపురం రోడ్డు పూర్తిగా పాడైపోయినప్పుడు వెంటనే గుంతలు పూడ్చండి, ప్రజలు ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో ప్రభుత్వానికి తెలిసే విధంగా చాలాసార్లు నిరసనలు చేసి రోడ్డు వేసే వరకు తన ప్రయత్నం సాగిస్తూ సాధించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి రామ తారకం, పందిరి అజయ్ బాబు పాల్గొన్నారు. గోధులో లాగండి అక్కడండి అక్కడ అది గోజు అంటుంది కదా. సంచిలో వేస్తానండి. మామూలుగా ఫోటో తీసేప్పుడు సంచిలో అయిపోయినండి. నా పేరు యాట్ల నాగేశ్వరరావు. రామచంద్రపురం ఆటోస్ ఫ్యాక్టరీ వద్ద సంవత్సర కాలం క్రితం ఒక చిన్న గుంత ఏర్పడింది. ఆ గుంత నేటికి చాలా పెద్దయింది. రోజు ఆ రోడ్డు మీద కొన్ని వేల మంది వాహనదారులు ప్రయాణం చేస్తారు. ఆ గుంతలో పడితే కాలు చేయడం కాదు, అవసరమైతే ప్రాణం పోయే కూడా అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒకరైనా స్పందిస్తారని చెప్పేసి నేను చూశాను, ఎవరు స్పందించలేదు. కనీసం సంబంధిత అంటే ఆర్&బి అధికారులు కూడా స్పందించి ఆ గుంత పూడుస్తారని చెప్పేసి నేను వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా దాన్ని పోవట్లేదు. ఆ గుంతని నేను ఈరోజు పోవటం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు మీద గుంతలు కనిపిస్తే కనుక మానవ దృక్పథంతో ఆ గుంతలు సొంతంగా పూర్తివేయాలని నేను మనవి చేసుకుంటున్నాను.